హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ కూడా ఈ యొక్క కొత్త పథకం ద్వారా ప్రతి నెల కూడా ఉపాధి పొందేలా అయితే చూస్తున్నారండి. ముఖ్యంగా పీఎం మోడీ గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే వెల్లడించారండి. ఆ విషయాలు ఏంటనేది క్లారిటీగా వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ తెలియజేస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, మనకి పీఎం మోడీ గారు అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి. సో డ్రోన్లు ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే కేంద్ర కేబినెట్లో రీసెంట్గా పీఎం మోడీ గారు అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రస్తావించారండి. వీళ్ళందరికీ సంబంధించి ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లయితే వెల్లడించారండి. దీనికి సంబంధించి 1266 కోట్లు కేటాయించడం కూడా జరిగిందండి డబ్బులైతే. అయితే ఈ యొక్క పథకంలో ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా మహిళలకి డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. ఈ యొక్క పంపిణీ చేసిన డ్రోన్లతో డ్వాక్రా మహిళలు రైతులకు అద్దెకిచ్చుకుంటే అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరిని అడిగినా వాళ్ళకి అద్దెకిచ్చుకుంటే దాన్ని ఆ యొక్క డ్రోన్లు అద్దెకిచ్చినప్పుడు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా దాంతో అయితే సర్వైవ్ అయ్యేలా ప్రతి నెల ఉపాధి పొందేలా అయితే చూస్తున్నారండి. అయితే ఈ యొక్క డ్రోన్లు అందరికీ ఇస్తారా లేదా ఒక్కరికి ఇస్తారా? అయితే మనకి ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారు, దీనికి సంబంధించి ఇంకా పూర్తి విధానాలు ఏమైనా వచ్చినా రాలేదని చూస్తే కనుక అయితే మనకి రాలేదండి. రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే అడవిడిలో అయితే ఉందండి. అడవిడి ఏంటంటే మీకు కూడా తెలుసు. ఈ యొక్క అడవిడి అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క జనవరి నెల దాటేసిన తర్వాత కంపల్సరీ ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి విధానాలు అయితే తీసుకురానున్నారు. అయితే ఈ యొక్క పథకాన్ని ఎంతమందికి అప్లికేబుల్ చేస్తారు, ఎంతమంది ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు, సో ఎలా ఈ యొక్క డ్రోన్లు పంపిణీ చేస్తారు, ఏంటి విధానాలు అనేది త్వరలోనే రాబోతున్నాయండి. రాగానే కంపల్సరీ నేనైతే వీడియో అయితే చేసి తెలియజేస్తారండి. ఒకవేళ కనుక ఇది కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక ప్రతి డ్వాక్రా మహిళకి 20 నుంచి 30 వేలు సంపాదించుకునే అవకాశం అయితే పొందవచ్చండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.